శ్రీ గురుభ్యో నమః. అంతరార్థం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటుగా ఈనాడు మరొక విశిష్టత ఏమిటి అంటే శ్రావణ మాసం ప్రారంభమవుతూ ఉంది. శ్రావణ మాసం అంటే శ్రావణ భాద్రపదాలు రెండూ కూడా వర్ష ఋతువుగా పరిగణించబడతాయి. వర్షాలు బాగా పడేటటువంటి ఋతువు. శ్రావణం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సందడే సందడి. పట్టు చీరల రెపరెపలేనా, పట్టు పంచెలతో రకరకాలైనటువంటి పూజాధికాలు నిర్వర్తించేటటువంటి వారేనా, ఇలా మొత్తం అంతా కూడా అటుపక్క ఆకాశం నుండి జడివానలు, చిరుజల్లులు, నేలంతా చిత్తడి, అయినా సరే సరదా సంబరం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఉండడానికి ఒక పక్కన వానలు పడుతూ ఉంటే మరో పక్కన ఇలా వేడుకలు చేసుకుంటూ పేరంటాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేసుకోవడానికి ఏదైనా సంబంధం ఉందా అని ఆశ్చర్యం కలగక తప్పదు. కానీ గమనించినట్టయితే వీటన్నింటి వెనకాల ఒక శాస్త్రీయమైనటువంటి విశిష్టత ఉంది. ఏమిటి అంటే పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రంలో గనక చంద్రుడు ఉంటే ఆ పూర్ణిమకి అటు 15 ఇటు 15 రోజులు, అంటే అప్పుడప్పుడు ఒక రోజు తగ్గచ్చు అనుకోండి, 28 ప్రధానంగా ఉంటాయి. 28 లేక 29 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రావణ మాసం అంటారు. అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండేటటువంటి కాలం కనుక దీనికి ఈ శ్రావణ మాసము అనేటటువంటి పేరుంది. ఈ కారణంగానే ఈ శ్రావణ మాసం అనగానే మనకి ఎన్నో రకాల పండగలండి. ఎన్నుంటాయి అంటే శ్రావణ శనివారాలు చాలా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కోసం నియమం ప్రకారం పాటించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే శ్రావణ మాసం రాగానే శనివారాలన్నీ వెంకటేశ్వర స్వామికి. అలాగే శ్రావణ సోమవారాలు పాటించేవాళ్ళు ఉన్నారు. ఈ శ్రావణ సోమవారాల నాడు ప్రత్యేకంగా పేరంటం చేసి అందరినీ పిలవడం అనేది ఉండకపోయినా కనపడినటువంటి ముత్తైదువులందరినీ ఇంటికి రమ్మని ఆహ్వానించి పసుపు, కుంకుమ, తాంబూలం, పూలు, పళ్ళు ఇట్లాంటివి ఇచ్చి పంపించేటటువంటి ఆచారం మనకి కనపడుతూ ఉంది. ఇంకా శ్రావణ మంగళవారాలు అందరికీ తెలిసిందే. పెళ్ళైన కొత్తల్లో ఆడపిల్లలు ఒక 5 వారాలు 5 సంవత్సరాల పాటు నెలలో వచ్చిన 4 వారాలు కానీ 5 వారాలు కానీ శ్రావణ మంగళవారాలు నోము నోచుకుంటూ ఉంటారు. కొంతమంది కన్నె నోము అని వివాహానికి ముందే నోచుకుంటారు. ఇంకా శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు ప్రధానమైనవే. కానీ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ లోపలే మనకి శ్రావణ పూర్ణిమ వస్తుంది. రాఖీ పూర్ణిమగా చెప్పబడుతుంది. అదవంగానే కనపడేటటువంటిది మనకి కృష్ణాష్టమి. ఇలా చెప్పుకుంటూ గనక పోయినట్టయితే శ్రావణ మాసంలో అన్నీ పండుగలే, అన్నీ విశేషాలే, అన్నీ వేడుకలే. వీటన్నిటికీ ఏదైనా వెనకాల కారణం ఉందా అని గనక ఆలోచించినట్టయితే చంద్రుడు శ్రవణ నక్షత్రమునందు ఉండడమే దీనికి కారణంగా చెప్తారు. ఇది ఖగోళ శాస్త్రపరమైనటువంటి చాలా విశిష్టమైన అంశం. అది వారు బాగా వివరించగలరు. మనకి సంబంధించినంత వరకు ఏం చెప్పుకుంటామంటే శ్రవణ నక్షత్రానికి సంబంధం అని చెప్పుకుంటాం. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. జన్మ నక్షత్రం అంటే వెంకటాచలం మీద ప్రస్తుతం ఉన్నటువంటి రూపంతో కలియుగ వైకుంఠనాథుడు అని చెప్పబడే వెంకటేశ్వరుడు అవతరించినటువంటి రోజు, అవతరించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం గనక శ్రవణ నక్షత్రం ఆయనకి సంబంధించింది. అందువల్ల ఆ మాసమంతా ఆయనకి ఇష్టమైనటువంటి శనివారాలు, అంటే శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం ఉన్నటువంటి నెలలో స్వామికి ఇష్టమైనటువంటి శనివారాలని వెంకటేశ్వర స్వామి పరంగా ఆచరించటం అనేది మనకి సంప్రదాయంగా వస్తోంది. మరి ఇది మనకి మధ్య ఒక తర్క సంబంధమైన సంబంధం కనపడుతోంది కదండి. వెంకటేశ్వర స్వామిది శ్రవణ నక్షత్రం, ఆయనకి ఇష్టమైంది శనివారం కనుక శ్రావణ శనివారాలన్నీ వెంకటేశ్వరుని పరంగా నియమనిష్టలతో జరుపుకోవడం అన్నది తార్కికంగా మనకి అర్థమయ్యి అందుబాటులో ఉండేటటువంటి మనసుకెక్కేటటువంటి విషయం. కనుక శ్రావణ శనివారాలన్నీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి
ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటివిగా మనకి పెద్దలు చెప్పారు. అటువంటి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనమంతా శ్రావణ శనివారం నాడు ఆయన్ని ప్రార్థించి పూజించి పొందుదుంగాక. స్వస్తి.